ఆయన నిమిషం మాత్రమే కోపం ఉండేవాడు. ఆయన నిమిషం మాత్రమే కోపం ఉంటుంది. ఆ నిమిషంలో ఏం జరిగిపోద్దో తెలియదు, ఎంత జరిగిపోద్దో తెలియదు. ఒక్క నిమిషమే చాలు. ఆయన కోపం నీ మీద వస్తే ఒక్క నిమిషంలో నీ బ్రతుకు బజారు పాలైపోద్ది. నీ బ్రతుకు ఏమైపోద్దో తెలియదు. ఆయన కోపం రప్పించావో ఒక్క నిమిషం కోప్పడితే చాలు, నీ జీవితం అధోగతి అయిపోతుంది, తల్లకిందులైపోతుంది. నీ బ్రతుకు గలిబిలైపోతుంది. చాలా చాలా కష్టం, అసలు తట్టుకోలేవు, భరించలేవు, నీ చేత కాదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అప్పటికప్పుడే నీ మీదకు వస్తాయి. అటువంటి మరి భయంకరుడు దేవుడి స్తోత్రం. ఎంత ప్రేమమయుడో అంతే భయంకరుడు ప్రియులరా. కాబట్టి ఇక్కడ దేవుడు శాశ్వత కాలం మట్టుకు ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నిమిషం మాత్రము కోపమాల మీద ప్రదర్శించి 70 సంవత్సరాల శత్రువుల చేతికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇంతగా శ్రమ పెట్టబడుతున్నప్పటికీ, ఇంతగా బాధలు అనుభవిస్తున్నప్పటికీ, దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలను నమ్మి దేవుడు వారి దగ్గరికి వస్తాడు, వారిని విడిపిస్తాడు, మరలా వారి సొంత దేశానికి తీసుకుని వెళ్తాడు, మొదట పరిస్థితులన్నీ మరలా తిరిగి మాకు ఇస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి వారు ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకు కనపడతాయి. అయితే ప్రియులరా, ఒక విషయాన్ని మాత్రం నేను చూపిస్తాను ప్రియులరా. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనములో, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 12వ వచనము చదువుతున్నానండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, నీ ఆయుష్ కాలం అంత మట్టుకుంటుంది. ఆయనే నీ కోట. అటువంటి దేవుడు నీ మీద కోపించి నీ శత్రువుల చేతికి అప్పగించి శ్రమలకు, బాధలకు, అవమానాలకు, అపజయాలకు బానిసలుగా చేసి నిన్ను శ్రమ పెడుతున్నాడంటే ఆ దేవుడు, ఆ ప్రేమగల దేవుడు నిన్ను అందులోనే విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? ఆయన ఒక సమయము నీకు ఇస్తాడు, ఒక కాలం నీకు ఇస్తాడు. బైబిల్లో ఎంతో మందికి కాలాలు నియమించాడు. నిర్ణయించిన కాలం ప్రకారంగా వారు శ్రమలను అనుభవించారు. దావీదు కూడా అలాగే అనుభవించాడు. పిల్లరా, మరి నెబుకద్నెజరు కూడా 7 కాలాల మట్టుకు ఆయన పిల్లరా మరి ఆ పశువులే గడ్డి వేసినటువంటి పరిస్థితి. కాబట్టి కొంతమందికి అంటే పనిష్మెంట్ అనేది నీకు వచ్చినప్పుడు పిల్లరా ఒక కాలం నిర్ణయించబడుతుంది. అంటే ఇంతకాలము నీవు శ్రమలు అనుభవించాలా, ఇంతకాలము నీవు అవమానం అనుభవించాలా, ఇంతకాలము నీవు బాధలు అనుభవించాలా అనేటువంటి ఒక నిర్ణయం అనేది దేవుడు నిర్ణయించి ఉంటాడు. ఆ నిర్ణయం, అది దేవుడు నిర్ణయించిన కాలం తర్వాత మరలా నీకు మొదటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అంతకంటే ఎక్కువ స్థితిలోనికి నిన్ను దేవుడు తీసుకొస్తాడు. ఈ సంగతి నువ్వు అది మర్చిపోవద్దు. నీకు ఒక అవకాశం ఉంది. మరలా దేవుడు నీకు మొదట ఉన్న స్థితిని నీకు ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు వస్తాడు, నన్ను కనికరిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా బాధలన్నింటినీ నాకు విడుదలనిస్తాడు, నా యొక్క కష్టకాలము మరి తీరిపోతుంది, నా ఆపత్కాలము నా నుండి దూరమైపోతుంది అనేటువంటి గొప్ప విశ్వాసము, నిరీక్షణ నీవు కలిగి దేవుని యొక్క రాక కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు నీవు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఆ యొక్క బబులోను దేశంలో వారు అటువంటి నిరీక్షణే కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణ కలిగి ఉండటం చేతనే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను ఎత్తిపట్టి దానియేలు ప్రార్థన చేశాడు. 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత పిల్లలు అలాగే
మరి నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఇలాగా అనేక భక్తులు మరి ప్రార్థన చేసినట్లుగా మనము దేవుని లేఖనాల్లో చూడగలుగుతున్నాం. దేవుని యొక్క మరి సహాయం కొరకు, విడుదల కొరకు వారు ఎదురు చూసినారు. బంధకములలో ఉండి కూడా, శ్రమలలో ఉండి కూడా, కష్టాల్లో ఉండి కూడా చాలా మంది కష్టాలు వచ్చేసరికి ఆ కష్టాలను బట్టి దేవుని మీద సనుక్కుంటారు, దేవుని మీద గొనుక్కుంటారు, మరింత దేవునికి దూరం అయిపోతారు. దేవుని మీద కోపంతో వారు మరింత పాపాలు ఎక్కువగా చేస్తారు. పిల్లరా, దేవుని మీద అలుగుతారు, దేవుని మీద సనుగుతారు. రకరకాలుగా మనుషుల యొక్క మనస్తత్వాలు, వారికి ఉండేటువంటి మనస్తత్వం బట్టి వారి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ప్రియులరా, ఇశ్రాయేలీయులు ఆ దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు తప్పిదము చేశారు, దోషం చేశారు, పాపం చేశారు, దేవుని కోపం రప్పించారు, వారు శిక్షింపబడ్డారు. అయితే ఆ శిక్షలో సైతము, ఆ బంధకాలలో సైతము, ఆ బాధలలో సైతము దేవుని సహాయం కొరకు ఎదురు చూశారనేటువంటి విషయము ఈ సమయంలో మనకు అర్థమవుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎదురు చూపు అనేది వారిలో ఉండడాన్ని చూసిన దేవుడు ఎంత సంతోషించుంటాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు, ఆయన దయను జ్ఞాపకం చేసుకున్నారు, ఆయన యొక్క వాత్సల్యతని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన వారిని ఎలా ప్రేమించాడు, ఎలా కాపాడాడు, ఆ దేశాన్ని వారికి ఎలా సొంతం చేశాడు. పిల్లరా, ఆ దేశంలో ఉండేటువంటి సమస్తం వారి చేతులు ఎలా పెట్టాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ వారికి ఎంతో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కూడా జ్ఞాపకం చేసుకో, దేవుని చేతిలో దేవుని యొక్క మాటల చొప్పున జీవిస్తున్నటువంటి నీవు అప్పుడు ఎంత సుఖ సంతోషాలను, ఆనందాలను అనుభవించావు. ఇప్పుడైతే శ్రమలను అనుభవిస్తున్నావు, బాధలను అనుభవిస్తున్నావు, కష్టాలను అనుభవిస్తున్నావు, కన్నీళ్లను అనుభవిస్తున్నావు, పిల్లల అపజయాలను, అవమానాలను అనుభవిస్తున్నావు. నీ దేశంలోనే ఉన్నావు, నీ రాజ్యంలో ఉన్నావు, నీ ప్రాంతంలో ఉన్నావు, నీ ఇంటిలోనే ఉన్నావు. కానీ నీవు అన్యుల దేశంలో ఉన్నట్లుగా శ్రమను అనుభవిస్తున్నావు. నీ ఇంటిలోనే ఉన్నావు, ఒక పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగా నీకు ప్రశాంతత లేదు, నీకు స్వేచ్ఛ లేదు. పిల్లరా, చాలా మందికి పిల్లలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి. కానీ పిల్లరా, ప్రశాంతత లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, సంతోషంగా జీవించలేని స్థితి. అడుగడుగున అపజయాలు, అడుగడుగున అవమానాలు, అడుగడుగున నష్టాలు, కష్టాలు. అది ఎందుకు వస్తున్నాయి? అవి మాత్రము ఎవరు తమను తాము ప్రశ్నించుకోవడం లేదు. ప్రశ్నించుకుంటే జవాబు దొరుకుతుంది. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఆలోచన చేయి, ప్రశ్నించుకో. ఎందుకు ఈ పరిస్థితి, నీకు ఎందుకు వస్తుంది నాకు ఈ పరిస్థితి అనేటువంటి ఆ ప్రశ్నని వేసుకొని దానికి జవాబు దేవుని సన్నిధిలో వెదుకు, దేవుని వైపు తిరుగు. దేవుని ప్రియులారా, గమనించండి, వారు కష్టాల్లో సైతము దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. కష్టాల్లో సైతము దేవుని యొక్క సహాయం కొరకు దేవుడు వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ వారు కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూసి ఉన్నాం. దేవుని ప్రియులరా, గమనించండి, ఏది ఏమైనప్పటికీ కూడా వారికి నియమించినటువంటి శిక్షాకాలము సంపూర్తి అయిన తరువాత తిరిగి మరలా తన యొక్క ప్రేమను, తన యొక్క దయను, తన యొక్క కరుణను, వాత్సల్యతను దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. వారు చాలా బాధల్లో ఉన్నారు కదా, వారు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా అవమానాల్లో ఉన్నారు, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, మనసుకు సంతోషం లేదు. ఎంతో మంది వారి కళ్ళ ముందే చచ్చిపోయారు, చంపబడ్డారు. పిల్లరా, అన్యుల దేశంలో, అన్యుల చేతుల్లో, విగ్రహారాధకుల చేతుల్లో పిల్లరా వాళ్ళు బలైపోయారు. ఎంతో మంది వారి యొక్క కన్న పిల్లలే వారికి బానిసలుగా పనిచేస్తున్నారు. ఇలాంటివన్నీ కళ్ళతో చూసి 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 ఎంతో వేదన, హృదయం తరుక్కుపోయేటువంటి పరిస్థితి, దుఃఖంలో ఉంటూ, వేదనలో ఉంటూ, పిల్లరా మనసుకు శాంతి, సమాధానం లేక జీవితం
వెళ్ళబుచ్చుచు, కాలం వెళ్ళబుచ్చుచు ఉన్నారు. దినదిన గండం ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రేమను మరలా జ్ఞాపకం చేసి తన ప్రియమైనటువంటి స్వాస్థ్యం, తనకిష్టమైనటువంటి స్వాస్థ్యం దేవుని ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారిని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పుదామా? ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఆమె యొక్క యుద్ధ కాలము సంపూర్తి అయిపోయింది. శిక్ష కాలం సంపూర్తి అయిపోయింది. దోష రుణం సంపూర్తి అయిపోయింది. రెండంతలు అనుభవించింది. వారి కాలం పూర్తి అయిపోయిన తర్వాత దేవుడు ఇంకా అదే శిక్షలో ఉంచడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని విడిపించడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు ఈ విధంగా వారి గురించి అంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమమయుడండి, ఎంత దయామయుడు. నీవు గతంలో చేసిన పాపాలను జ్ఞాపకము చేసుకోడు. ఆయనంతటా ఆయనే తన ఇష్ట ప్రకారంగా నీ పాపములన్నిటినీ క్షమించేస్తున్నాడు. అతిక్రమములన్నిటిని తుడిచి వేస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి మన దేవుడు, ఎంత ప్రేమగల దేవుడండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుళ్ళారా, అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 54వ అధ్యాయములనైతే చాలా గొప్ప ఆశీర్వాదాలు వారి కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటాడు 54వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. అయితే 8వ వచనము 10వ వచనం నేను చదువుతున్నాను, మీకు గమనించాలి మీరు. పిల్లలు 54వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనం 10వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మహోద్రేకం అంటే మహా ఉద్రేకముతో మన నిమిషం మాత్రము మనకి విముఖుడుగా ఉంటాడు. నిమిషం మాత్రమే విముఖుడు. నిమిషములోనే ఆయన మనం ఏమైపోతాం మనకు తెలియదు. నిత్యమైన కృపతో మనకు వాత్సల్యము చూపుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవునులారా, 10వ వచనం మనం చూస్తే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లును నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం కలవాడుగా తన్ను తాను మరలా నీకు కనపరుచుకుంటున్నాడు. అందుకే ఓదార్చండి, నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి అని అంటున్నాడు. ప్రేమగా మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో ఈరోజు ఉదయకాలం దేవుడు నీతో కూడా ప్రేమగా మాట్లాడతాడు. తన ప్రేమను నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన దయను నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన తిరిగి మరలా నీ వైభవంను నీకు తిరిగిస్తాడు. నీవు శోభాతిశయముగా మానవుగా చేయబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మీరు చదివినట్లయితే జకర్యా గ్రంథము 1వ అధ్యాయంలోనికి రండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు.
నీవు ఇకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడతాయి పట్టణాలు. దేవుని పిల్లరా, ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును అనే మాట అంటున్నాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనంలో ఏమంటున్నాడంటే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. అలాగే మరి 9వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదాం. 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. పిల్లరా, బంధకములలో పడియుండి ఆ నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, రెండంతల శిక్ష, దోషరుణం రెండంతలుగా అనుభవింపచేశాడు. ఇప్పుడు దేవుడు మరలా రెండంతలుగా దీవెనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా పిల్లరా, బంధకములు బడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి, మరలా నాలోనికి రండి, నాతో ఉండండి, నేను మీతో ఉంటాను, నేను మీ కొరకు ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతలుగా మీకు మేలు చేసేదను, నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. దేవుని పిల్లరా, ఈరోజు ఓదార్పు లేకుండా ఉన్నావా? ఆదరణ లేకుండా ఉన్నావా? శ్రమలో ఉన్నావా? అది ఒకవేళ నీ తప్పిది అయి ఉండొచ్చు, నీ పాపమై ఉండొచ్చు. ఆ విషయమే దేవుని ఎదురు పశ్చాత్తాపడు. ఒక కాలము నియమించబడి ఉన్నది నీకు. ఆ శ్రమ నుండి విడుదల పొందే కాలం ఒక కాలం వస్తుంది. అది రేపో మాపో రాబోతుంది. పిల్లరా, ఆ కాలం వరకు నీవు ఆ శ్రమంలో ఉంటూ దేవుని సహాయం కొరకు ఎదురు చూసి ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. విడుదల సంవత్సరం వస్తూ ఉన్నది. ఇదిగో ఇప్పుడే నీ ముందుకు వచ్చున్నది. విశ్వాసముతో దాన్ని ఎదుర్కో. దేవుడు నిన్ను గొప్ప ఆనందంతో నింపుతాడు. మొదటిన్న స్థితి కంటే రెండంతలుగా నిన్ను దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చెప్పబడినటువంటి మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించినట్లుగా కార్యం జరిగించండి. ఎంతమంది అయితే మీ సహాయం కొరకు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉండి ఎదురు చూస్తున్నారో అట్టి వారికి అందరికీ మీ సహాయము, మీ విడుదల, మీ రక్షణ, మీ సమృద్ధి దీవెన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారి శత్రువుల చేతుల్లో నుండి, శత్రువులు పెట్టు బాధల్లో నుండి పరిపూర్ణంగా విడుదల చేసి గొప్ప ఓదార్పును, గొప్ప నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహించి సకలైశ్వర్యములతో మీరే దీవించండి. సదాకాలము వారికి తోడుగా ఉండి వారిని బహుగా ఆనందింప చేయండి, ఆశీర్వదించండి. ఈ విధంగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే మీ దయగలిగినటువంటి హస్తము చాపబడును గాక. మీ కరుణా కటాక్షములతో నిండినటువంటి మీ వాక్కు విడుదలగును గాక. గొప్ప రక్షణానందం వారికి నాయన కలుగునట్లుగా గొప్ప విడుదల సంవత్సరము వారి కొరకు మీరు ప్రకటించమని అడుగుచున్నాను. యేసు నామములో తండ్రి కృప చూపండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.